సో గైస్, టైం సేవ్ చేసే కిచెన్ టిప్స్లో పార్ట్ 2. ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నంబర్ 1, పాస్తా అతుక్కుపోకుండా ఉండాలంటే వెంటనే మిక్స్ చేయండి. అనంతరం కొంచెం నూనె పోసి ఉంచండి. నంబర్ 2, పర్ఫెక్ట్ సన్నీ సైడ్ అప్ ఎగ్స్ తక్కువ మంట మీద మూత పెట్టి వండితే బాగా ఉడుకుతాయి. నంబర్ 3, పంకేక్ ఫ్లఫీగా రావాలంటే మిశ్రమాన్ని 10 నిమిషాలు రెస్టింగ్ ఇవ్వండి. నంబర్ 4, బటర్ త్వరగా మెత్తపడాలంటే వేడి నీళ్లు గ్లాసులో పోసి తర్వాత ఖాళీ గ్లాసును బటర్ మీద ఉంచండి. నంబర్ 5, నీళ్లు ఉప్పొంగకుండా ఉండాలంటే పాన్ మీద వుడ్ స్పూన్ ఉంచండి. నంబర్ 6, స్టేక్ జ్యూసీగా రావాలంటే కట్ చేయడానికి ముందు కొన్ని నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. నంబర్ 7, కొత్తిమీర అండ్ పుదీనా తాజాగా ఉండాలంటే వాటిని గాజు జారుల్లో నీళ్లు పోసి నిల్వ చేయండి. నంబర్ 8, అరటి పండ్లు ఎక్కువ రోజు తాజాగా ఉండాలంటే తల భాగాన్ని ప్లాస్టిక్ ర్యాప్తో కవర్ చేయండి. నంబర్ 9, బ్రౌన్ షుగర్ కఠినంగా కాకుండా ఉండాలంటే లోపల ఒక బ్రెడ్ ముక్కను ఉంచండి. నంబర్ 10, అవకాడో గాలి తగిలి ముదురు రంగు రాకుండా ఉండాలంటే లెమన్ జ్యూస్ అప్లై చేయండి లేదా గింజతో పాటు నిల్వ చేయండి. నంబర్ 11, బెర్రీలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని వెనిగర్తో కడగండి. నంబర్ 12, ఉల్లిపాయలు ఎండిపోకుండా ఉండాలంటే ఓల్డ్ ప్యాంటీ హౌస్లో లేదా కాటన్ బ్యాగ్లో నిల్వ చేయండి. నంబర్ 13, వాఫుల్ మేకర్లో కొత్త ప్రయోగాలు. వాష్ బ్రౌన్స్ ఆమ్లెట్ గ్రిల్ చేయడానికి ఉపయోగించండి. నంబర్ 14, ఐస్ క్రీమ్ మృదువుగా రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టే ముందు జిప్ లాక్ బ్యాగ్లో పెట్టండి. నంబర్ 15, కాఫీని రుచి మెరుగుపరచాలంటే చిన్న పిచ్చి ఉప్పు కలిపితే బిటర్నెస్ తగ్గుతుంది. నంబర్ 16, తొందరగా డ్రింక్స్ చల్లారాలంటే తడి టిష్యూ రాపర్తో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచండి. నంబర్ 17, తాళం వేసిన బాటిల్ ఎలా తెరవాలి, రబ్బర్ బ్యాండ్ చుట్టండి లేదా స్పూన్తో టాప్ ట్యాప్ చేయండి. నంబర్ 18, అప్రమత్తంగా చాకచక్యంగా కొలతలు వేయాలంటే స్టిక్కీ పదార్థాలు హనీ సిరప్ కొలతలు తీసే ముందు స్పూన్ను ఆయిల్తో కోట్ చేయండి. సో గైస్, ఈ కిచెన్ టిప్స్ మీ వంటను సులభంగా వేగంగా సరదాగా మారుస్తాయి. ఈ చిన్న టిప్స్ ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.